హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను పోర్టబుల్ ఏసీ మేము తీసుకున్నటువంటి క్రోమా 1.5 టన్ పోర్టబుల్ ఏసీ నో డ్యూప్ టెక్నాలజీ ఏసీ అనేది ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అదేవిధంగా పవర్ కన్జంప్షన్ ఎలా ఉంది, దీనివల్ల రూమ్ కూలింగ్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుంది అండ్ దీనివల్ల మాకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది నేను తీసుకున్నటువంటి క్రోమా 1.5 టన్ నో డిప్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏసీ ఇది. సో నో డిప్ అంటే దీనిలో ఏంటంటే మనకు వాటర్ అనేది అవసరం ఉండదు, వాటర్ అనేది కారకుండా ఉంటుంది కాబట్టి దీన్ని నో డిప్ టెక్నాలజీ అని చెప్పేసి అంటారు. కానీ మనకు మామూలుగా ఏంటంటే స్ప్లిట్ సెల్ దానిలో వాటర్ అనేది ఉంటుంది, కారుతూ ఉంటుంది కాబట్టి అది దానికి కొంచెం భిన్నంగా వీళ్ళు నో డిప్ టెక్నాలజీ అని చెప్పేసి ఈ యొక్క పోర్టబుల్ ఏసీని అయితే వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. సో చూడండి ఇక్కడ, ఇది ఫ్రంట్ పార్ట్. సో దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇది ఒక 5 to 6 ఫీట్స్ కన్నా ఎక్కువగా ఉండదు దీని యొక్క హైట్ మొత్తము. సో విడ్త్ కూడా మనం ఇక్కడ సైడ్కి చూసినట్లయితే ఒక 2-3 ఫీట్స్ కన్నా ఎక్కువగా ఉండదు విడ్త్ అనేది. చూడండి, ఇది దీని విడ్త్ 2 to 3 ఫీట్స్ ఉంటుంది. అదేవిధంగా హైట్ వచ్చేసి కంప్లీట్గా 5 to 6 ఫీట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. చాలా చిన్నదండి, ఈజీగా ఎవరైనా కూడా దీన్ని క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా దీన్ని మనం సెటప్ చేసుకోవచ్చు. మీరు కొంచెం దీని యొక్క డిస్ప్లే చూసినట్లయితే ఇది కంప్లీట్గా ఏంటంటే డిజిటల్ డిస్ప్లే అండి. పైన ఉంది కదా, ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డిజిటల్ డిస్ప్లే. దీనిలో టెంపరేచర్ అనేది ఎంత ఉంది, ఫ్యాన్లు మనం అడ్జస్ట్మెంట్ అంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి, అదేవిధంగా మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఆన్ ఆఫ్ బటన్స్ కూడా దీనిలోనే ఉంటాయి మనకు. అన్నీ చూడండి, మీకు టైమర్ సెట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ ఎంత ఉంది, కూలింగ్ దాని యొక్క సెట్టింగ్స్ అనేది కూడా అన్నీ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిపైన ఉంటుంది, ఇది ఏసీ ఉంది కదా, ఏసీ యొక్క పై భాగంలో ఉంటుంది. అదేవిధంగా సేమ్ టైం దీనికి రిమోట్ కూడా ఉంటుంది. రిమోట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకు డిజిటల్ డిస్ప్లేలో ఉంటాయి. ఐదర్ మనము డిజిటల్ డిస్ప్లే ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రిమోట్ ద్వారా కూడా మనం ఆన్ ఆఫ్ మోడ్ చేంజ్ చేసుకోవడం అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు కొంచెం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ యొక్క ఏసీ ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ లోపల ఈ యొక్క పైప్ అనేది ఉంటుంది. ఈ పైప్ ద్వారా ఏంటంటే గాలి, వేడి గాలి అనేది రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది. బయట నుంచి వచ్చేటటువంటి గాలి తీసుకొని మనకు చల్లగాలి ఇవ్వడానికి అయితే వీళ్ళు ఈ యొక్క పైప్ని ఇలా అయితే సెట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని వీళ్ళు విండోకి అయితే ఇలా సెట్ చేశారు. సో గాలి అనేది బయటకు వెళ్ళడానికి, బయట నుంచి గాలి అనేది లోపల రావడానికి ఈ యొక్క పైపును వీళ్ళు ఇలా సెట్ చేయడం జరిగింది. సో అన్ని పోర్టబుల్ ఏసీకి కూడా ఇలా బ్యాక్ సైడ్ అనేది పైప్ ఉంటుంది. దీని ద్వారానే చల్లటి గాలి లోపల రావడం, అదేవిధంగా వేడి గాలి బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది దీని బ్యాక్ సైడ్ అండి. సో బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. దీని మోడ్ ఏంటి, కెపాసిటీ ఎంత, కరెంట్ అనేది ఎంత కాలుతుంది, తర్వాత రేటెడ్ కరెంట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం హై ప్రెషర్ ఎంత ఉంది, మ్యాక్సిమం లో ప్రెషర్ ఎంత ఉంది, రిఫ్రిజరెంట్ చార్జ్ వెయిట్ ఎంత ఉంది, నాయిస్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఇది టాటా ప్రోడక్ట్ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ 1.5 టన్ నో డిప్ సబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏసీ అండి. సో ఇంకొకసారి మీరు దీనికి సంబంధించినటువంటి కూలింగ్ గురించి చెప్తాను నేను. కూలింగ్ అయితే మీరు చూసారు కదా, ఈ ఏదైతే ఉన్నాయో వీటి నుంచి కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అదేవిధంగా కూలింగ్ రూమ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా కూల్ అవుతుందండి. అంటే టెక్నాలజీ పరంగా తీసుకున్నట్లయితే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అదేవిధంగా కూలింగ్ సంబంధించి కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. అండ్ రూమ్ మొత్తం కూడా ఈ యొక్క కూలింగ్ ఎయిర్ అనేది చెరుడుపైపోయి చాలా ఫాస్ట్గా రూమ్ అయితే ఇది కూల్ చేస్తుంది. మనం ఈ సైడ్కి చూసినట్లయితే ఇది సైడ్కి మనకు దీనిలో ఈ యొక్క వెంట్స్ ఉన్నాయి కదా, దీనిలో మనకు ఈ యొక్క ఫిల్టర్స్ ఉంటాయి. మనం ఈజీగా వీటిని రిమూవ్ చేసుకొని కింద ఒక ఫిల్టర్, పైన ఒక ఫిల్టర్, ఈ 2 ఫిల్టర్స్ కూడా దీనిలో మనము ఇట్లా ఈజీగా రిమూవ్ చేసుకొని ఇవి క్లీన్ చేసుకొని మళ్ళీ కావాలంటే మనం వీటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈజీగా మనము ఆపరేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఏసీ కొనడం ద్వారా నాకైతే సాటిస్ఫాక్షన్గానే ఉంది. కరెంట్ బిల్ మాత్రం కొంచెం ఎక్కువ వస్తుంది. మామూలుగా మేము ఇది కొనకముందు దాదాపుగా మాకు 2000 అట్లా వచ్చేది కరెంట్ బిల్లు. ఇది కొన్న తర్వాత 5500 అనేది వస్తుంది. సో కరెంట్ బిల్ మాత్రం ఒకటి ఎక్కువ వస్తుందండి. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. కాకపోతే కూలింగ్ పరంగా, అదేవిధంగా పర్ఫార్మెన్స్ పరంగా ఇదైతే బెస్ట్ అని చెప్పేసి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.